స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైతుల ఖాతాలోకి నిధులను బదిలీ చేసిన వైనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్లోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికిన సీఎం పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడిన వైనం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీకి మార్చడంతో జగన్ పర్యటనలోనూ మార్పులు చోటు చేసుకున్న వైనం. ఈ నెల 20న తాడేపల్లిలో జరగనున్న వైసీపీ కీలక సమావేశం. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్, మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్ట, ఇప్పుడు మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా అని ఎద్దేవా. ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఓ కార్యక్రమంలో మోదీ ఈ నిధులను రైతుల ఖాతాలోకి బదిలీ చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్లు జమ చేశారు. రైతులకు తోడ్పాటు అందించేందుకు కేంద్రం పీఎం కిసాన్ సన్మాన్ నిధి పేరిట ఏడాదిలో 3 విడతలుగా ఆర్థిక సహాయం అందిస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 6,000 అందిస్తుండగా ఒక్కో విడతలో 2,000 చొప్పున అందిస్తున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ పీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. ఉత్తరప్రదేశ్లోని తన నియోజకవర్గం వారణాసిలో జరిగిన ఒక కార్యక్రమంలో మోదీ ఈ నిధులను రైతుల ఖాతాలోకి బదిలీ చేశారు. మొత్తం 9.26 కోట్ల మంది రైతుల ఖాతాలోకి 20,000 కోట్ల జమ చేశారు. 2019లో పీఎం కిసాన్ పథకం ప్రారంభించక ఇప్పటి వరకు 16 విడతల్లో నిధులు విడుదల చేశారు. 17 విడత నిధులను ఇప్పుడు విడుదల చేశారు. साथियों, इस चुनाव में देश के लोगों ने जो जनादेश दिया है वो वाकई अभूतपूर्व है। इस जनादेश ने एक नया इतिहास रचा है। दुनिया के लोकतांत्रिक देशों में ऐसा बहुत कम ही देखा गया है कि कोई चुनी हुई सरकार लगातार तीसरी बार वापसी करे, लेकिन इस बार भारत की जनता ने ये भी करके दिखाया है। ऐसा भारत में 60 साल पहले हुआ था। तब से भारत में किसी सरकार ने इस तरह हैट्रिक नहीं लगाई थी। आपने ये सौभाग्य हमें दिया, अपने सेवक मोदी को दिया। भारत जैसे देश में जहां युवा आकांक्षा इतनी बड़ी है, जहां जनता के अथाह सपने हैं, वहां लोग अगर किसी सरकार को 10 साल के काम के बाद फिर सेवा का अवसर देते हैं तो ये बहुत बड़ी विक्ट्री है, बहुत बड़ा विजय है और बहुत बड़ा विश्वास है। आपका ये विश्वास मेरी बहुत बड़ी पूंजी है। आपका ये विश्वास मुझे लगातार आपकी सेवा के लिए देश को नई ऊंचाई पर पहुंचाने के लिए कड़ी मेहनत करने की प्रेरणा देता है। मैं दिन रात ऐसे ही मेहनत करूंगा आपके सपनों को पूरा करने के लिए, आपके संकल्पों को पूरा करने के लिए मैं हर प्रयास करूंगा।
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తొలిసారిగా సచివాలయంలోని చంద్రబాబు ఛాంబర్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు సీఎం చంద్రబాబు స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలకడం విశేషం. పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకున్న చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఇక చంద్రబాబు ఛాంబర్ లోని ఏపీ అధికారిక చిహ్నాన్ని చూపిస్తూ ఆ గుర్తుకు వన్నె తీసుకువచ్చారంటూ చంద్రబాబును పవన్ కొనియాడారు. అందుకు చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం ఇరువురు సమావేశమయ్యారు. ప్రభుత్వ ఏర్పాటు అనంతరం చంద్రబాబు పవన్ భేటీ కావడం ఇదే ప్రథమం కాగా పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు వచ్చిన సందర్భంగా ఆయనను పలువురు అధికారులు కలిశారు. పవన్ తనకు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖ వ్యవహారాలపై ఆరా తీశారు. పవన్ తో సచివాలయానికి వచ్చిన వారిలో మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ కూడా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడింది. ఆయన నేడు పులివెందుల వెళ్లి 21వ తేదీన తాడేపల్లి తిరిగి రావాలని తొలుత భావించారు. అయితే ఏపీ అసెంబ్లీ సమావేశాలను 24వ తేదీ నుంచి 21కి మార్చడంతో జగన్ పర్యటనలోనూ మార్పులు తప్పలేదు. ఈ నెల 20న తాడేపల్లిలో వైసీపీ కీలక సమావేశం జరగనుంది. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీ అభ్యర్థులతో పార్టీ అధినేత జగన్ సమీక్ష నిర్వహించనున్నారు. అదే సమయంలో అసెంబ్లీ సమావేశాలపైన చర్చించనున్నారు. ఇటీవలి ఎన్నికల్లో ఈవీఎంల పనితీరుపై మాజీ సీఎం జగన్ సందేహాలు లేవనెత్తుతూ ట్వీట్ చేయడం తెలిసిందే. దీనిపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. 2019 ఎన్నికప్పుడు ఈవీఎంల పనితీరు బేష్ అంటూ జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను టీడీపీ నేతలు షేర్ చేస్తూ వైసీపీ తీరును ఎండగడుతున్నారు. తాజాగా ఈ అంశంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ కూడా స్పందించారు. ప్రజా తీర్పును అంగీకరించాల్సిందే జగన్. మీకు ప్రజాస్వామ్యం అంటే గిట్టదు. ప్రజల హక్కులను పరిరక్షించడానికి ఏర్పాటైన సంస్థలు, వ్యవస్థలు, వేదికలను మీరు క్రమంగా నాశనం చేస్తూ వచ్చారు. ఏపీ ప్రజలు ఏళ్ల తరబడి సమిష్టి కృషితో నిర్మించుకున్న వాటిని కూడా మీరు ఒక్క దెబ్బతో కూల్చేశారు. మీరు 2019లో గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్ట. ఇప్పుడు మీరు 2024లో ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా? ఇంతటి నయవంచన మీరు ఏ పదవీ కాలంలో విఫలమయ్యారని, అందుకే ప్రజలు మిమ్మల్ని పూర్తిగా తిరస్కరించారని ఇకనైనా మీరు గుర్తిస్తే బాగుంటుంది అన్నట్టు ఫర్నిచర్ను తిరిగి ఎప్పుడు అప్పగిస్తున్నారు? పేదల కోసం ఉపయోగించవలసిన 560 కోట్ల డబ్బును మీరు మీ ఋషికొండ ప్యాలెస్ కోసం ఎందుకు ఖర్చు పెట్టారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఈ ప్రశ్నలకు సమాధానాలు కోరుతున్నారు అంటూ నారా లోకేష్ ట్వీట్ చేశారు. జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని, కానీ చంద్రబాబు నిజమైన పోలవరం ద్రోహి అని మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. జగన్ నిర్వాహకం వల్లే పోలవరం నాశనం అయిందని సీఎం చంద్రబాబు ప్రాజెక్ట్ సందర్శన అనంతరం తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దీనిపై నీటిపారుదల శాఖ మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియా సమావేశం నిర్వహించారు. జగన్ పోలవరం ద్రోహి అని ఎల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తుందని, కానీ చంద్రబాబే నిజమైన పోలవరం ద్రోహి అని విమర్శించారు. 2018లోపే పోలవరం పూర్తి చేస్తామని చెప్పిన చంద్రబాబు ఎందుకు పూర్తి చేయలేకపోయారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టును అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించాలని చూశారని, ఇప్పటికైనా చంద్రబాబు చేసిన తప్పులను గుర్తించాలని హితవు పలికారు. వాస్తవానికి జగన్ పాలనలోనే పోలవరం పనులు వేగంగా జరిగాయని అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ప్రజలకు నిజనిజాలు తెలియాలని, జగన్ హయాంలో పోలవరంలో ఎలాంటి తప్పిదాలు చోటు చేసుకోలేదని అన్నారు. ఎప్పుడైనా కాఫర్ డ్యాంల నిర్మాణం చేపట్టాకే డయాఫ్రామ్ వాల్ నిర్మాణం జరపాలని, కానీ పోలవరంలో అందుకు భిన్నంగా జరిగిందని, ప్రాజెక్టుకు నష్టం వాటిల్లడానికి కారణం అదేనని అంబటి రాంబాబు వివరించారు. పోలవరంపై చంద్రబాబు చేతులెత్తేస్తేనే వైసీపీ పాలనలోనే కాఫర్ డ్యాంలు, స్పిల్ వేల నిర్మాణాలు జరిపామని వివరించారు. పోలవరం ఆలస్యానికి కారణం చంద్రబాబేనని విమర్శించారు. ఈరోజు ఈ పత్రికా సమావేశం పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం పోలవరం గురించి కొన్ని విషయాలు ప్రజలకు చెప్పవలసినటువంటి అవసరం ఏర్పడింది. ఎందుకంటే అనూహ్యంగా కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 రోజులకి పోలవరాన్ని సందర్శించి అక్కడి నుంచి కొన్ని మాటలు మాట్లాడారు.
ఆ మాటలన్నీ కూడా అవాస్తవాలు, పచ్చి అబద్ధాలు. వాటికి మాజీ ఇరిగేషన్ మంత్రిగా, బాధ్యత కలిగిన వ్యక్తిగా మా వర్షాన్ని ప్రజలకు వినిపించవలసినటువంటి బాధ్యత మాకుంది. చరిత్రలో అవాస్తవాలు వాస్తవాలు కావు, వాస్తవాలు అవాస్తవాలు కావు. చరిత్ర పెద్దాన్ని గమనిస్తూనే ఉంటుంది. ఇక్కడ దుర్మార్గంగా పోలవరానికి సంబంధించినటువంటి అంశాలను చాలా దుర్మార్గంగా ఎస్టాబ్లిష్ చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, ఆయనకి సంబంధించినటువంటి కొన్ని పత్రికలు ప్రయత్నం చేస్తున్నాయి. వాస్తవాలను ప్రజలకు వివరించవలసినటువంటి బాధ్యత మాకుంది. ఒక పత్రికలో రాశారు, పేరు ఎందుకులేండి, పోలవరానికి జగన్ ద్రోహం క్షమించరాని నేరం. పోలవరానికి జగన్మోహన్ రెడ్డి గారు ద్రోహం చేశాడని, అది క్షమించడానికి వీల్లేనటువంటి నేరం అనేటువంటి మాట ఆ పత్రిక మెయిన్ హెడ్డింగ్లో పెట్టారు. అలాగే కొన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి విషయాల మీద జగన్ కాంప్లికేటెడ్ పోలవరాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని చాలా కాంప్లికేటెడ్ చేశాడు, సర్వనాశనం చేసేశాడు అనేటువంటి మాట. మళ్ళా పోలవరం వర్క్స్ టు బి ఓవర్ ఇన్ 4 years అంటే పోలవరాన్ని పూర్తి చేయాలంటే కనీసం ఇంకా 4 సంవత్సరాలు పడుతుంది అనేటువంటి మాట చంద్రబాబు నాయుడు గారే మాట్లాడారు. మరొక ఇంగ్లీష్ పత్రికలో, చాలా ఫేమస్ పత్రికలో ఆయన మాట్లాడుతూ ఇట్ విల్ టేక్ 4 years టు కంప్లీట్ పోలవరం 4 సంవత్సరాలు. ఏపీ నూతన అసెంబ్లీ తొలిసారి సమావేశం కానుంది. జూన్ 21వ తేదీ నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయని కూటమి ప్రభుత్వం స్పష్టం చేసింది. శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీల్లో మార్పు జరిగింది. ఈ నెల 21 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. తొలుత ఈ నెల 24 నుంచి జరుగుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. తాజాగా 21, 22 తేదీలో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో సభ్యుల ప్రమాణ స్వీకారం, శాసనసభ స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. శాసనసభ స్పీకర్గా ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడికి అవకాశం ఇవ్వాలని కూటమి అధిష్టానం నిర్ణయించింది. ఉపసభాపతి, చీఫ్ విప్పై ఇక స్పష్టత రావాల్సి ఉంది. ఎన్నికైన వారిలో సీనియారిటీ పరంగా అయ్యన్న పాత్రుడు ముందుంటారు. ఆయన స్పీకర్గా ఎన్నిక కానున్న నేపథ్యంలో మరో సీనియర్ సభ్యుడైన బుచ్చయ్య చౌదరి పోట్రన్ స్పీకర్గా వ్యవహరించే అవకాశం ఉంది. ఏపీలో కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగుతుంది. తాజాగా ప్రభుత్వం జూనియర్ కాలేజ్లో చదివే ఇంటర్ విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు ప్రకటించింది. ప్రభుత్వ కాలేజీతో పాటు కేజీబీవీలు, ఏపీ మోడల్ స్కూళ్లు, ఏపీ గురుకుల పాఠశాలలు, హైస్కూల్ ప్లస్లో చదివే విద్యార్థులకు ఉచితంగా టెక్స్ట్ బుక్లు పంపిణీ చేయనున్నారు. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ను ఈ ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ పథకానికి నోడల్ ఆఫీసర్గా నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. కాగా టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్బుక్లు, బ్యాగులను తెలుగు అకాడమీ నుంచి సరఫరా చేయనున్నారు. ఏపీలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం గత ప్రభుత్వ హయాంలోని వివిధ పథకాల పేర్లపై దృష్టి సారించింది. వివిధ పథకాలకు పేర్లు మార్చుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ఇకపై పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా పిలుస్తారు. జగనన్న విదేశీ విద్యా దీవెన పథకానికి అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధిగా పేరు మార్చారు. వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకానికి చంద్రన్న పెళ్లి కానుకగా పేరు మార్చారు. వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతి అని పేరు పెట్టారు. జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహక పథకం పేరును కూడా మార్చారు. ఈ పథకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకంగా నామకరణం చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి ఆదేశాల మేరకు అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని తెలుసుకొని ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అగ్రస్థానానికి చేరుకుంటారని సమన కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ అధినేత్రి సమన అన్నారు. రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కుని ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్ ను మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. మన రాష్ట్రంలో మాత్రమే దొరికే దుస్తులకు
ఫ్యాషన్ ను జోడిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఆమె చెప్పారు. మొగల్రాజ్పురంలోని పాలిక్లినిక్ రోడ్లోని రాధామాధవ కాంప్లెక్స్ ఆవరణంలో సమనా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్ 15వ వార్షికోత్సవ కార్యక్రమం జరిగింది. SCDS అధినేత్రి సమన మాట్లాడుతూ అమరావతి పరిధిలోని మంగళగిరిలో తయారైన వస్త్రాలకు కూడా డిమాండ్ ఉందని చెప్పారు. ఉప్పాడ, పోచంపల్లి, కలంకారీ వస్త్రాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉందన్నారు. ఎంతో ప్రత్యేకమైన ఈ దుస్తులకు ఫ్యాషన్ను జోడిస్తే మంచి ఆదరణ ఉంటుందని ఆమె చెప్పారు. పిల్లల్లో ఉన్న ఆసక్తిని తెలుసుకొని ఆయా రంగాల్లో వారిని ప్రోత్సహిస్తే అగ్రస్థానానికి చేరుకుంటారని అన్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలోనికి తాను వెళ్తానని మొదటిగా కుటుంబ సభ్యులతో చెప్పినప్పుడు అందరూ తీవ్రంగా వ్యతిరేకించారని, అందరినీ ఒప్పించి తాను ఈ సంస్థను స్థాపించాలని చెప్పారు. రాష్ట్రంలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయడం ద్వారా ఫ్యాషన్ డిజైనింగ్ను మరింత ప్రోత్సాహం లభిస్తుందన్నారు. నగరంలోని వివిధ రంగాల్లో ఉన్న ప్రముఖులు రంగప్రసాద్, విజయబాబు, స్టాలిన్, డాక్టర్ మురళీకృష్ణ, పి విశ్వనాథం, పద్మజ, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. సమానా ముస్వి, నేను చైర్మన్ ఆఫ్ సమానా కాలేజ్ ఆఫ్ డిజైన్ స్టడీస్. 2009లో స్టార్ట్ చేశాను నేను ఈ కాలేజ్ చాలా చిన్నగా. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ రికగ్నిషన్తో పాటు 4 years డిగ్రీ ఇన్ ఫ్యాషన్ డిజైనింగ్, 4 years డిగ్రీ ఇన్ ఇంటీరియర్ డిజైనింగ్తో 15 yearsకి రీచ్ అయ్యాము. దట్స్ అ గ్రేట్ అచీవ్మెంట్. ఏంటంటే డిజైన్ కోర్స్ అనేది 4 years డిగ్రీ అనేది మన స్టేట్లో లేదు. సో చాలా ఎఫర్ట్స్ పెట్టాము రికగ్నిషన్ తీసుకురావడానికి. క్వాలిటీ మెయింటైన్ చేస్తే కానీ అక్రిడిటేషన్ అవ్వలేదు. అక్రిడిటేషన్ అయిన తర్వాత రికగ్నిషన్ వచ్చింది. సో మౌలానా ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీతో కొలాబరేషన్ మంది ఇప్పుడు. సో ఫ్యూచర్లో క్యాపిటల్ కొత్త అమరావతి క్యాపిటల్ అవ్వబోతుంది అని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అడ్వాంటేజ్ ఏంటంటే మాకు గతంలోనే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడడం జరిగింది. ఆయన స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్కి ప్రోత్సహిస్తున్నాం, తప్పకుండా చేస్తాం అని చెప్పి కమిట్మెంట్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే డిజైనర్స్ ఇంకా ఊరు దాటి బయటకు వెళ్ళకుండా ఇక్కడే డిజైన్ హబ్స్, టెక్స్టైల్ పార్క్స్ కడితే డిజైనర్స్కి ఇక్కడ ఉన్న లోకల్ వీవర్స్ని సపోర్ట్ చేసుకుంటూ లోకల్ టాలెంట్ని బయటికి తీసుకొస్తే ఆ స్కిల్ వాళ్ళని ఇన్వైట్ చేస్తే డెఫినెట్గా వీవర్స్కి, డిజైనర్స్కి అందరికి కలిపి ఈ ప్లాట్ఫామ్ హెల్ప్ చేస్తుంది. బయటికి వెళ్ళి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరు కానీ ఈ లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వీళ్ళు కష్టపడి ఇద్దరిద్దరు పేరెంట్స్ సంపాదించి మళ్ళీ పిల్లలు సంపాదిస్తే హాస్టల్స్కి నెలకి 10,000, 15,000 పోతే వీళ్ళు సంపాదించే స్టార్టింగ్ 20,000, 25,000లో ఎప్పటికి సెటిల్ అవుతారు? సో నెక్స్ట్ మైల్ స్టోన్ మాకు 5 years లోపల ఏంటంటే మేము పెట్టుకుంది డిజైన్ పార్క్స్ను టెక్స్టైల్ పార్క్స్ మన స్టేట్కి తీసుకొస్తే మన డిజైనర్స్ ఇక్కడే ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఒక మైల్ స్టోన్ ఇప్పుడు ఇవాళ పెట్టడం జరిగింది. సో వీఆర్ ప్రౌడ్ మూమెంట్, హ్యాపీలీ సెలబ్రేటింగ్ దిస్ 15 years ఆఫ్ జర్నీ. ఈ జర్నీ విజయవాడ లాంటి ప్లేస్లో ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చాలా హార్డ్షిప్ చూశాను. నేను స్టార్టింగ్లో చూశాను, కోవిడ్లో కూడా చూశాను. బట్ స్టిల్ గివప్ అనే క్వాలిటీ లేకపోవడంతో కష్టపడి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేసి నిలబడ్డాం. ఏంటంటే ఒకే మోటో, మేము పడ్డ బాధలు మా నెక్స్ట్ జనరేషన్స్ పడకూడదు. తెలుగు భాష వికాసానికి రామోజీరావు తనదైన శైలిలో ఎనలేని కృషి చేశారని అవనిగడ్డ శాసనసభ్యులు మండలి బుద్ధప్రసాద్ అన్నారు. తెలుగు భాష వికాసానికి రామోజీరావు సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. తెలుగు కళావాహిని, GRK పోలవరపు సాంస్కృతిక సమితి, శ్రీ కళాభారతి, రాగాల హరి కల్చర్ ఆర్గనైజేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనాడు సంస్థల అధినేత చెరుకూరి రామోజీరావు సంతాప సభ గాంధీనగర్లోని కౌత పూర్ణానందం కళావేదికలో మంగళవారం నిర్వహించారు. తెలుగు కళావాహిని అధ్యక్షులు చింతకాయల చిట్టిబాబు నిర్వహణ జరిగిన ఈ కార్యక్రమంలో పాల్గొన్న బుద్ధప్రసాద్ తొలుతగా రామోజీరావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో రామోజీరావు ఖ్యాతి విశ్వవ్యాప్తంగా ఉందన్నారు. ఎందరో నటులను వెండితెరకు, బుల్లితెరకు రామోజీరావు పరిచయం చేశారన్నారు. అనేక మంది యువ గాయకులను నేపథ్య గాయకులుగా చిత్రసీమకు పరిచయం చేశారన్నారు. ఆయన లేని లోటు తీరనిది అన్నారు. ఈ కార్యక్రమంలో రామోజీరావు సంస్మరణార్థం ప్రముఖ గాయకులచే సినీ సంగీత విభావరి నిర్వహించారు. GRK పోలవరపు సాంస్కృతిక సమితి అధ్యక్షులు గోల నారాయణరావు,
తదితర సాహిత్య రంగ ప్రముఖులు పాల్గొని ప్రసంగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పీఎం కిసాన్ నిధులను విడుదల చేసిన ప్రధాని నరేంద్ర మోదీ, రైతుల ఖాతాలోకి నిధులను బదిలీ చేసిన వైనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఛాంబర్లోకి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు, స్వయంగా ఎదురెళ్లి స్వాగతం పలికిన సీఎం, పవన్ ను ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు. మాజీ ముఖ్యమంత్రి జగన్ పులివెందుల పర్యటన వాయిదా పడిన వైనం. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 21వ తేదీకి మార్చడంతో జగన్ పర్యటనలోనూ మార్పులు చోటు చేసుకున్న వైనం. ఈ నెల 20న తాడేపల్లిలో జరగనున్న వైసీపీ కీలక సమావేశం. మాజీ సీఎం జగన్ ఈవీఎంలపై చేసిన వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి నారా లోకేష్, మీరు గెలిచినప్పుడేమో ఈవీఎంలు చక్కగా పనిచేసినట్ట, ఇప్పుడు మీరు ఓడిపోతేనేమో ఈవీఎంలపై నిందలు వేస్తారా అని ఎద్దేవా. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ BTV న్యూస్.